మీతో కలిసి నాకు పాడాలని ఉంది కానీ నాకు భయం వేస్తుంది. నేను భయపడాలి, నీ ధాటికి నేను ఆగలేను. లేదు నేను నేను ఇప్పుడు పాడేది నా ఒరిజినల్ గట్టిగా పాడే వాయిస్ కాదు. మీతో పాడాలంటే నేను ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి గుడిలోనే నా సాయం పాడదాం ఇద్దరం. నువ్వేం పాడతావు? జానకి గారు. ఇంకా నేను ఎల్లరిసు పాడగలను, బట్ మీ అంత కాదు. పాట 2 వాయిసెస్ పాడతాను. అవునవును, నేను పాడేస్తా షోస్ లో 2 వాయిస్ నేను పాడతా. బట్ ఒకసారి ట్రై చేస్తా చిన్నది. ఓకే. గుడిలోన నా సామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. గుడి వెనకన్నా స్వామి, గుడి వెనకన్నా స్వామి గొర్రెట్టి కోకున్నాడు, బాడి సోకు చూసి గుండెల్లో గుబులాయనే, అబ్బబ్బబ్బ ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే, అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కేనే. సోగ కన్నులవాడు చక్కనైన వాడు, సోగా కన్నులవాడు చక్కనైన వాడు, ములక నవ్వులే నవ్వుచో వలపు చూపులే రువ్వుచో, సకల చరాచర జగతికి నాథుడు నీల సురాసుర మునిగణమన్ నీలజర మోహనుడు మాధవుడు. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే, సేవకు వేళాయనే. నాకంతా మర్చిపోయాను మిమ్మల్ని చూసాక, మీతో కలిసి రండి, ఇంకేం పాడలేను నేను. బట్ గొంతు కూడా నాది పట్టుంది, పర్లేదు. ఏదో ఇన్విటేషన్. థ్యాంక్ యూ అక్క. ఏదో ప్రయత్నం. మీ ముందు నేను హనుమంతుడి ముందు కుప్పు గంతులు అనమాట. అసలు హరికథ పాడుతుంటే హరికథ నేను చాలా ఇదిగా వింటాను. హరికథ నా ఫేవరెట్. అది బాగుంటుంది. ఎలాగో ఎప్పటికీ హరికథను మిగలాలి, నిలబడాలి అంటే ఇప్పుడు ఏం అయిపోలేదు. పద్మశ్రీ రావాలని ఎన్నో సార్లు ఓదర కొడితే, ఫైట్ చేస్తే చాలా వరకు మాక్సిమం ప్రతిసారి పేపర్లో చాలా వరకు వెళ్ళాము, మాకు రావాలి హరికథ పద్మశ్రీ. దానికోసం నువ్వు చాలా చేసావు కదా, ఎన్నో 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 హరికథ కళాపీఠం ద్వారా లిమ్కా రికార్డ్స్ అన్ని. సో ఇప్పుడు 2 పద్మాలు వచ్చాయి హరికథకి. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ మనం సంతోషం. నేనేదో లిమ్కా రికార్డ్స్ మీలా గిన్నీస్ కాదు, బట్ మనకు కూడా వచ్చింది. బట్ ఏంటంటే త్వరలో పద్మశ్రీ నీకు రావాలి. అమ్మో అమ్మో, థ్యాంక్ యూ సో మచ్. అంతే, భగవంతుడు ఎప్పుడు ఆయన ఏమిస్తాడు, ఆయన మీకు కూడా రావాలని కోరుకుంటున్నా. ఇంత అద్భుతమైన అంటే ఇచ్చిదమ్మ వాయినం పుచ్చుకుంటున్నా వాయిన అన్నట్టు. కానీ చాలా చాలా అద్భుతంగా మీ వాయిస్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.